అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్. తేజాస్ స్పైన్ కేర్, సోమాజిగూడ, సైనిక్పురి, గచ్చిబౌలి. మనం సాలిడ్ ఫుడ్ సన్సెట్ లోపే కంప్లీట్ చేసుకోవాలి అని అంటున్నారు కదా, అది కరెక్టేనా? అది కరెక్టే అండి, బట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క టైమింగ్ అలవాటే ఉంటుంది. సో ఇఫ్ యూ ఆస్క్ మీ ఫర్ అ నార్మల్ హెల్దీ అడల్ట్ మ్యాన్ ఆర్ అన్ అడల్ట్ ఉమెన్, డెఫినెట్లీ by 6:30 they should finish their final meal so that their body metabolism improves and the body is in the resting mode and it will be comfortable. So chala mandiki this is only best, but because of the lifestyle and different changes andarki idi possible avvadu, but actually it is good, it is very good if they can finish their final meal by 6:30 ante their dinner. వారానికి ఒక రోజు అయినా కానీ అట్లీస్ట్ ఫాస్టింగ్ ఏం తీసుకోకుండా ఒక రోజు బాడీ ఫుడ్ ఇవ్వకుండా రెస్ట్ కానీ ఇస్తే చాలా మంచిది అంటున్నారు కదా, అది కరెక్టేనా? అది మీరు అనేది డీటాక్స్ డైట్ అంటారు దాన్ని. డీటాక్స్ ఇస్ నథింగ్ బట్ లిక్విడ్స్, అంటే ఫ్రూట్ జ్యూసెస్, క్లియర్ లిక్విడ్స్, లాట్ ఆఫ్ సాలెడ్స్, వెజీస్, ఇదంతా ఏంటంటే డీటాక్స్ ఇస్ నథింగ్ బట్ ఇట్ విల్ క్లెన్స్ ద బాడీ. బట్ వీక్లీ చేయొచ్చు ఆర్ వన్స్ ఇన్ అ మంత్ డిపెండింగ్ ఆన్ దేర్ బాడీ టైప్. మళ్ళీ డీటాక్స్ డైట్ అందరికీ సెట్ అవ్వదు. ఆటోమేటికలీ మన బాడీలో లివర్ అనేది ఇట్ విల్ డూ ఇట్స్ ప్రాసెస్. లివర్ ఇస్ అన్ ఆర్గన్, ఇట్స్ సచ్ అ వండర్ఫుల్ ఆర్గన్ దట్ ఎట్లాంటి టాక్సిక్ సబ్స్టెన్స్ ఉన్నా దట్ విల్ డీటాక్సిఫై, ఆల్రెడీ కాల్డ్ యాజ్ అ డీటాక్స్ ఆర్గన్. సో మనం స్పెషల్గా డీటాక్స్ జ్యూసెస్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇఫ్ దే వాంట్ ఇట్ దే కెన్ డూ ఇట్ ఇస్, బట్ దే షుడ్ కన్సల్ట్ అ డైటీషియన్ ఆర్ అ న్యూట్రిషనిస్ట్, క్వాలిఫైడ్ పర్సన్ బిఫోర్ డూయింగ్ ఎనీథింగ్. ఏదో యూట్యూబ్లో చూసేసి ఆర్ ఏదో ర్యాండమ్లీ జస్ట్ సీయింగ్ సంథింగ్ అండ్ డూయింగ్ ఇట్ ఇస్, ఎందుకంటే దెర్ ఇస్ సో మచ్ ఇన్ఫర్మేషన్ అవుట్ సైడ్. సో ప్లీజ్ గో ఫర్ ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ అండ్ కన్సల్ట్ అ ప్రాపర్ క్వాలిఫైడ్ పర్సన్ బిఫోర్ డూయింగ్ ఎనీ. ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న ప్రమాదాల్లో ఈ ఫుడ్, ఈ బయట ఫుడ్తో పాటు ఈ ఇన్స్టాలో చాలామంది పెట్టేసేస్తున్నారు. అవును, అది ఫాలో అవుతున్నారు. సరే, భయంకరమైన కన్ఫ్యూజన్ ఉంది ఫుడ్ విషయంలో. ఇవి చూసి ఫాలో అయిపోయేవాళ్ళు, తినేవాళ్ళు, అవాయిడ్ చేసేవాళ్ళు రకరకాలుగా ఉన్నారు. మరి ఇది ప్రమాదమే కదా, ఇది డేంజరస్ టర్న్. 100%. ఇప్పుడు మనం రీసెంట్ కేసులో ఒకటి చూసినట్టయితే ఒక అబ్బాయి ఇలాగే ఏదో వీడియో చూసేసి హీ డ్రాంక్ లాట్ ఆఫ్ జ్యూసెస్, ఫ్రూట్ జ్యూస్ డైట్ పైననే ఉండి హీ జస్ట్ డైడ్ విత్ సడన్లీ హీ పాస్డ్ అవే, రైట్? సో దట్ ఈస్ సచ్ అ షాకింగ్ థింగ్. హీస్ అ వెరీ యంగ్ పర్సన్, ఒక టీనేజర్ అలా చనిపోవడం, దట్స్ అ వెరీ డేంజరస్ థింగ్. అది ఎందుకు అలా జరిగింది? సో బికాస్ అవగాహన లేదు, అసలు ఏది నమ్మాలో ఏది నమ్మొద్దో జనాలకు తెలియట్లేదు. సో ప్లీజ్ కన్సల్ట్ అ మెడికల్ ప్రొఫెషనల్ ఆర్ అ న్యూట్రిషనల్ ప్రొఫెషనల్, బికాస్ ఐఎమ్ అ క్వాలిఫైడ్ డైటీషియన్ ఫ్రమ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అండి నేను. సో అలా ప్లీజ్ లుక్ అట్ ద ఆథెంటిసిటీ ఆఫ్ ద పర్సన్ అండ్ దెన్ ఫాలో. జస్ట్ బ్లైండ్గా ఎవరో ఏదో చెప్పేస్తున్నారు ఇది మంచిది అది మంచిది అంటే మీ హెల్త్ మీదికే వచ్చేస్తుంది అది. సో నెవర్ ఫాలో సచ్ ఫ్రాడ్యులెంట్ మెసేజెస్. యాంటీ ఏజింగ్ అనేది కూడా బాగా వినపడుతుంది అనమాట. వాళ్ళ ఫీల్డ్కి సంబంధం లేకుండా యాంటీ ఏజింగ్ కోసం, ఒకప్పుడు ఆడవాళ్ళు దాని మీద ఎక్కువ ఆలోచించేవాళ్ళు, ఇప్పుడు మగవాళ్ళు కూడా యాంటీ ఏజింగ్ కోసం ఎక్కువ కష్టపడుతున్నారు, కాంటాక్ట్ చేస్తున్నారు, చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నారు, వేరే కంట్రీస్ కూడా వెళ్తున్నారు. అందులో భాగంగా రకరకాల మార్గాలు వెళ్తున్నారు. సో యాంటీ ఏజింగ్కి ఫుడ్లో ఆన్సర్ ఉందా? న్యూట్రిషన్ 100%. యాంటీ ఏజింగ్, లాంజివిటీ అండ్ టు డిలే ద ప్రాసెస్ ఆఫ్ ఏజింగ్, అంటే ఏజింగ్ని డిలే చేయడానికి డెఫినెట్లీ దేర్ ఆర్ సర్టన్ ఫుడ్స్. రీసెంట్లీ మన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ NIN రీసెంట్ గైడ్ లైన్ ఏంటంటే ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ వే ప్రోటీన్ తీసుకుంటే కిడ్నీ ఇష్యూస్ ఖచ్చితంగా వస్తుంది. సో అంత హై ప్రోటీన్ అవసరం లేదు. The recommended protein intake is 0.8 gram per kg ideal body weight for a normal individual. ఏది కూడా ఫుడ్ లేబుల్ చదవకుండా తీసుకోవద్దు. ఫుడ్ లేబుల్స్ అనేది ఏదన్నా ఎనీ కైండ్ ఆఫ్ ప్యాకేజ్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్ మీరు కొనేటప్పుడు జనరలీ మనం ఏం చూస్తాం? ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్, ద మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఆర్ ద ఎక్స్పైరీ డేట్. అదే కాకుండా ప్లీజ్ రీడ్ ద ఫుడ్ లేబుల్. మనం తినేది వాట్ ఈస్ బిహైండ్ ద ప్యాక్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ వార్నింగ్ లేబుల్ కూడా మీరు అన్నట్టు ఇవాళ రేపు వార్నింగ్ లేబుల్స్ కూడా వస్తున్నాయి. వాకింగ్ యొక్క పాత్ర ఏంటి? వాకింగ్ రోజుకు 10 నిమిషాలు నడిస్తే, వేగంగా ఫాస్ట్గా 10 నిమిషాలు బ్రిస్క్ వాక్ చేస్తే మన ప్రాణాపాయం ముప్పు తగ్గుతుంది, కొంత 7% తగ్గుతుంది అంటున్నారు. అలాగే 20 మినిట్స్ చేస్తే ఇంకో కొంచెం తగ్గుతుంది అంటున్నారు. 30 మినిట్స్ చేస్తే ఇంకొంచెం తగ్గుతుంది అంటున్నారు. అలాగే రోజుకి 8,000 అడుగులని, 10,000 ఫీట్ వాకింగ్ అని ఇలా రకరకాలుగా మాట్లాడుతుంది. ఇదంతా కూడా మన లాంగివిటీని పెంచటము,
ప్రాణాపాయం రాకుండా చేయటము అని అంటున్నారు కదా. మీరు వాకింగ్ వాట్ ఇస్ ది బెస్ట్ వాకింగ్? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే జస్ట్ బ్రిస్క్ వాకింగ్తోని వెయిట్ లాస్ అవ్వదండి ఎవరికైనా కూడా. సో దేర్ హ్యాస్ టు బీ సమ్ ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజెస్, అంటే అప్పర్ ఆర్ లోవర్ బాడీ ఎక్సర్సైజెస్ అనేవి మ్యాండేటరీ. బట్ వాకింగ్ డెఫినెట్లీ హెల్ప్స్. ఇప్పుడు నార్మల్ వాకింగ్ కాకుండా బ్రిస్క్ వాకింగ్ చేస్తే అంటే స్వెట్ రావాలి, అంటే కొంచెం ఫాస్ట్ వాకింగ్ ఉండాలి. అంటే బ్రిస్క్ అంటే ద మూవ్మెంట్స్ హ్యావ్ టు బీ వెరీ స్విఫ్ట్. సో బ్రిస్క్ వాకింగ్తోని డెఫినెట్లీ దేర్ ఈస్ ప్రూవెన్ ఎవిడెన్స్, అంటే సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏంటంటే లాంగర్ లైఫ్ స్పాన్, ఇట్ ఇంక్రీజెస్ లాంజివిటీ అండ్ ఆల్. బట్ వెయిట్ లాస్ జస్ట్ విత్ వాకింగ్ అంటే కాదు. Along with walking, they should do some proper physical activity, upper and lower body exercises. It could be cycling, running, jogging, sweat ravali ekkuga. So brisk walking can be done for at least 30 minutes. 30 minutes is enough. But World Health Organization aim state chestundante for each age group there is a different time anamata. Weekly 4 times cheyochu, weekly 5 times cheyochu, or every day good cheyochu. But for Indians, the recommendation is every day at least 1 hour, 45 minutes to 60 minutes of proper physical activity, include brisk walking. So brisk walking can range from 10 minutes to 20 minutes to 30 minutes. But only brisk walking toni weight taggadu. Brisk walking is good. Life risk tagutunda walking valla? లైఫ్ రిస్క్ అంటే ఎస్, లాంజివిటీ ఇంక్రీజ్ అవుతుంది, అంటే లైఫ్ స్పాన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ వాకింగ్లో భాగంగా 10,000 అడుగులు నడవాలి, 10,000 feet per day అని ఒకరు అంటున్నారు. సైన్స్ 8,000 feet per day అంటున్నారు. ఇది వాట్ ఈజ్ కరెక్ట్? ర్యాండమ్లీ సంబడి కోటెడ్ దట్ ఫిగర్ అండి. ర్యాండమ్లీ మీరు చెక్ చేస్తే 10,000 feet తనకు ఆ నంబర్ నచ్చి దే జస్ట్ కోటెడ్ 10,000 feet చేస్తే చాలా మంచిదని. సో ఎవ్రీబడి స్టార్టెడ్ థింకింగ్ దట్ ఈస్ గుడ్ అని. బట్ ఫర్ ఈచ్ పర్సన్ ఇట్ డిఫర్స్. ఇప్పుడు ఆస్తమా ఉన్న వాళ్ళకి నేను 10,000 మీరు చేయాలి అని నేను చెప్పలేను కదా. సో ఇట్ డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. సో మీరు ఎంతవరకు చేయగలగరు అనేది అది మీకు తెలుస్తుంది. ఫర్ ఈచ్ పర్సన్ ఇట్ హ్యాస్ టు బి ఇండివిజువలైజ్డ్ అండ్ పర్సనలైజ్డ్. వాకింగ్ ఈజ్ డెఫినెట్లీ గుడ్, మీ హెల్త్కి చాలా మంచిది. అది కూడా ఫ్రెష్ ఎయిర్లో చేయాలి, నాట్ ఇన్ సమ్ ఏసీ రూమ్స్ ఆర్ ఇన్ క్లోజ్డ్ ఏరియా. It should be where there is lot of greenery. Okay, so and manchi shoes వేసుకోవాలి, వాకింగ్ షూస్ వేసుకోవాలి, బ్రిస్క్ వాకింగ్ ఉండాలి. యూ హ్యావ్ టు స్వెట్ ఇట్ అవుట్ అండ్ యూ హ్యావ్ టు హ్యావ్ ప్రాపర్ బ్రీదింగ్. సో అలా ఉండాలి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. ఫ్లోర్ కూడా, యా, ఫ్లోర్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. సో ఇట్ కెన్ రేంజ్ బిట్వీన్ 20 minutes to 30 minutes. అందులో మీరు ఎన్ని స్టెప్స్ అయినా కవర్ చేయొచ్చు. వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాకింగ్ ఇస్ డెఫినెట్లీ గుడ్ ఫర్ యువర్ హెల్త్. అది మన హెల్త్కి మంచిది, మన ఆక్సిజన్ లెవెల్స్ ఇంక్రీజ్ చేస్తుంది. దానివల్ల దెర్ ఇస్ ప్రూవెన్ సైన్స్ దట్ లాంజివిటీ ఆల్సో ఇంక్రీజెస్. బట్ వాకింగ్తోనే వెయిట్ దిగుతుంది అంటే నో, జస్ట్ విత్ వాకింగ్ వెయిట్ తగ్గదు. హార్ట్కి మంచిది అంటారు, అలాగే బ్రెయిన్ న్యూరలాజికల్గా మంచిది, ఈ డిమెన్షియా రాకుండా ఉండడానికి వాకింగ్ ఉపయోగపడుతుంది అంటారు. సో వాకింగ్ ఈజ్ బెస్ట్, బట్ మనకుండే కండిషన్స్ బట్టి మనం చేసుకోవాలి. అయితే 10,000 feet 8,000 feet అనేది ఏం చెబుతున్నారంటే ఒకేసారి వరుసగా నడవకపోయినా పర్లేదు, ఇన్ డే ఎప్పుడైనా పర్లేదు, ఓవరాల్గా రోజుకో 10,000 అడుగులు నడిస్తే మంచిది. త్రూఅవుట్ ద డే. ఎంత ఫిజికలీ మోర్ యాక్టివ్ ఉంటే అంత బెటర్. అంటే యూ షుడ్ మూవ్ మోర్.